సంఘమైన, ఇశ్రాయేలు సంఘమైన, అంటే క్రొత్త నిబంధన సంఘమైన, ఇశ్రాయేలు సంఘమైన ఈ లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. గుర్తుపెట్టుకో. చాలామంది ఈ మధ్య పొరపాటు ఏమనుకుంటున్నారంటే, మరి ఇండియాలో బతుకుతున్నా కూడా కొన్ని కల్చర్లు పాటించాలంటే నాగరికత వేరు, విగ్రహాచారాలు వేరు. ఈ క్లారిటీ తెలియాలి రయ్యా. నా మాటలు అర్థమవుతున్నా లేదో? నాగరికత వేరు, విగ్రహాచారాలు వేరు. నాగరికతలో కూడా విగ్రహాచారం లింక్ అయి ఉంటే ఆ నాగరికతను కూడా మనం ఏం చేయకూడదు చెప్పండి? పాటించకూడదు. అంటే ఎలాంటివి అంటే చాలా ఉన్నాయి కొన్ని విషయాలు, సున్నితమైన విషయాలు. వాటి జోలికి పోకూడదు. ఎందుకంటే విగ్రహాచారాలు, నమ్మకాల జోలికి వెళ్ళిపోతే ఊరుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి వీటిని ఫాలో అవడానికి ప్రయత్నం చేయకండి. ఈ దేవుళ్ళ జోలికి, ఆరాధన జోలికి, ఆ బలిపీఠాల మీద పెట్టిన ప్రసాదాల జోలికి పోవద్దు. నేను మళ్ళీ